హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒపీనియన్ బైట్ యూట్యూబ్ ఛానల్. D20 పవర్ క్వాలిఫైయర్స్లో భాగంగా రోడ్ టు క్వార్టర్ ఫైనల్స్ పవర్ కోసం ఈరోజు సెకండ్ పర్ఫార్మెన్స్ అభి గారు చేశారు. అభి గారు ఈ పర్ఫార్మెన్స్ ప్రేమ కోసం ఒక అబ్బాయి నిజాయితీగా ట్రై చేస్తే తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఆ అమ్మాయిని వెతకడానికి దారి ఎలా చూపిస్తాయి అన్న కాన్సెప్ట్తో చేశారు. ఈ పర్ఫార్మెన్స్లో శివ మాస్టర్, మనోజ్ మాస్టర్, అష్రఫ్ మాస్టర్ మరియు D13 కంటెస్టెంట్ ప్రసాద్ క్యామియోస్ చేశారు. ఈ పర్ఫార్మెన్స్లో ఒక దగ్గర చిన్న మిస్టేక్ జరిగింది. అది ఏమిటంటే అభి గారు మరియు ప్రసాద్ గారు కలిసి ఒక చాపని వాళ్ల కాళ్లతో రోల్ చేస్తే ఆ చాపలో ఒక యారో సింబల్ కనిపించాలి. కానీ అక్కడ ఆ చాప సరిగ్గా రోల్ అవ్వలేదు. అందువల్ల యారో సింబల్ కూడా క్లియర్గా కనిపించలేదు. పర్ఫార్మెన్స్ మాత్రం కలర్ఫుల్గా ఉంది. అభి మాస్టర్ గ్రేస్ స్టెప్స్తో చాలా బాగా చేశారు. అభి మాస్టర్ తీసుకున్న కాన్సెప్ట్, చేసిన కొరియోగ్రఫీ చాలా బాగున్నాయి. ఈ పర్ఫార్మెన్స్ చివర్లో ఒక చిన్న ట్విస్ట్ కూడా పెట్టారు. మొదట అభి మాస్టర్ ఈ పర్ఫార్మెన్స్ రెజీనా గారి కోసం చేశారని అనిపిస్తుంది. కానీ లాస్ట్లో అభి గారు విజయ్ బిన్నీ మాస్టర్ ఫేస్ మాస్క్ వేసుకుని విజయ్ బిన్నీ మాస్టర్ గారి వైఫ్ని స్టేజ్ పైకి తీసుకువచ్చి డాన్స్ చేస్తారు. విజయ్ బిన్నీ మాస్టర్ గారి వైఫ్ శ్రీలాస్య గారు ఈ పర్ఫార్మెన్స్ చివరిలో క్యామియో చేశారు. ఈ పర్ఫార్మెన్స్ తర్వాత శ్రీలాస్య గారు విజయ్ బిన్నీ మాస్టర్ని సరదాగా మాస్టర్ ఓజీ ఇవ్వాలి, ఇంటికి రావాలి అని ఫన్నీగా అన్నారు. తర్వాత విజయ్ బిన్నీ మాస్టర్ మరియు వారి వైఫ్ శ్రీలాస్య గారు స్టేజ్ పైన కలిసి డాన్స్ చేశారు. అభి గారు ఈ పర్ఫార్మెన్స్ రెజీనా గారిని ఫీల్ అయ్యి చేసినట్టు చెప్పారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అభి గారి పర్ఫార్మెన్స్. అభి గారి ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? రోడ్ టు క్వార్టర్ ఫైనల్స్ పవర్ని అభి గారు గెలుచుకుంటారా? మీ ఒపీనియన్స్ని కమెంట్స్లో చెప్పండి. ఒపీనియన్ బైట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.